హాయ్ అండి. బయట ఎండలు మామూలుగా లేవు కదా. అయితే ఇప్పుడే వచ్చాను నేను కూడా. ఇప్పుడు టమాటా పప్పు వేసుకొని తినాలనిపిస్తుంది. అయితే టమాటా పప్పు ఎలా వండుకోవాలనేది కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ కందిపప్పు తీసుకుంటున్నాను. కందిపప్పు 2 గ్లాసులు తీసుకుంటాను నేను. చూడండి, టమాటా పప్పు కోసం 2 గ్లాసులు వేసే తీసుకుంటాను కందిపప్పు. 2 గ్లాసులు అయిపోయినాయి. ఇంక వీటిని అయితే కడిగేసుకుందాం ఇప్పుడు. వాటర్తో కడిగేసుకోవాలి వీటిని శుభ్రంగా. కడిగేసుకొని నానబెట్టుకుందాం కొంచెం సేపు. ఇదిగోండి, నిండుగా నీళ్లు పోసేసుకొని కడిగేసుకుంటాను 2 గ్లాసులు. ఇది కడిగిన తర్వాత కొంచెం సేపు నానబెట్టుకుందాం ఇట్టాక. ఇదిగోండి, ఇట్లా 2 సార్లు అయితే కడుక్కుందాం శుభ్రంగా. 2 సార్లు కడుక్కొని ఇక నానబెడదాం ఇప్పుడు కొంచెం సేపు పెట్టాక. ఇదిగోండి, కొన్ని నీళ్లు పోసుకుంటున్నాను. ఇక నీళ్లు పోసేసి కొంచెం సేపు పెట్టి నానేద్దాం. ఇప్పుడు 10 నిమిషాలు పెట్టామండి ఇట్టాగా. అయిపోయినాయి, నానిపోయినాయి. సో ఇంకా దీన్ని తీసుకెళ్ళి మనం స్టవ్ మీద కదా పెడుతుంది కాబట్టి దాని మీద పెట్టేద్దాం. ఇక ఎలక్ట్రిక్ స్టవ్లో ఇక 1800 మీద పెట్టుకున్నామంటే తొందరగా అయిపోద్ది మనకి. సరేనా? ఇప్పుడు మనకి దీంట్లోకి టమాటా పప్పులోకి కావాల్సింది ఒక 3 టమాటాలు, అలాగే ఒక ఉల్లిపాయ. సో వీటిని సన్నగా తరుక్కుందాం. సన్నగా తరుక్కొని ఇక వాటిలో వేసేయటమే. సో ముందు వీటిని సన్నగా తరిగేద్దాము. ఇదిగోండి, ఇక సన్నగా ఇట్లా తరుక్కుందాము. సరేనా? కట్ చేసేసుకొని ఇదిగోండి ఇట్లా ముక్కలు కట్ చేసేసుకుందాము. ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు టమాటాలు మిగిలి ఉన్నాయి, ఇవి కూడా కట్ చేద్దాం. టమాటాలు కూడా కట్ చేద్దాం. ఇది అయిపోతే ఇంకా మనం వెళ్ళి పప్పు దగ్గరకు వెళ్ళిపోవచ్చు. మనం స్ట్రైట్ కట్ చేసుకుందాం. ఇదిగోండి, చూసారు కదా. ఇది ఇక టమాటాలు కట్ చేసుకున్నాం. తర్వాత ఒక ఆనియన్ అయిపోయింది. సో దీన్ని తీసుకెళ్దాం ఇక ఆడికి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇది వేద్దాం, పసుపు వేద్దాం. కొంచెం కలర్ మంచిగా ఉండిద్ది పసుపు వేస్తే. కొంచెం పసుపు వేసాము. ఇవి తిప్పేసి దీని మీద మూత పెట్టేస్తే కొంచెంసేపు అదే ఉడికిపోయిద్ది. కొంచెంసేపు ఉడికిపోయిద్ది. ఇక చూడండి, ఇది 70% ఉడికేదాకా ఇంతే పెడదాం మనం. ఉడికిన తర్వాత ఇక తీసి ఇక టమాటా ముక్కలు ఉన్నాయి కదా, టమాటా ముక్కలు, ఆనియన్స్ అవన్నీ తర్వాత వేసుకుందాం. 70% ఉడికిన తర్వాత అప్పటిదాకా ఇది మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే ఇంకా అదే ఉడికిద్ది అనమాట. కొంచెంసేపు ఉడికిద్దాం. అది మధ్యలో కొంచెం ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఇక 70% ఉడికేదాకా. ఇప్పుడు 70% అయితే ఉడికింది. ఇక ఆనియన్స్ అలాగే టమాటా ముక్కలు ఇవన్నీ వేసేసుకుందాం దీంట్లోకి. వేసేసుకుంటే ఇక ఇవి కూడా పప్పుతో పాటు ఉడికేస్తాయి. ఇక వేసేసుకుని కొంచెం తిప్పుదాం. అలాగా తిప్పితే కలిసిపోయిద్ది ఇక మొత్తం. కొన్ని వాటర్ పోసేసి తిప్పేస్తే ఇంకా అదే అయిపోయింది అనమాట. తిప్పేద్దాం కొంచెం. అయిపోయింది. ఇక దీంట్లో కొన్ని వాటర్ పోద్దాం. కొన్ని వాటర్ పోసేసి పక్కన పెట్టేద్దాం. ఇక ఇక అదే ఉడికేసిద్ది. చాలు. దీని మీద మూత పెడదాం. మూత పెట్టేస్తే కొంచెంసేపటికి ఇంకో 15 నిమిషాలకి మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది. తర్వాత మెంతుకుందాం. ఓకేనా అండి? ఇక అయిపోయింది మంది పప్పు. ఇది తీసేసి తాలింపేద్దాం. ఇక సరిపోయింది. ఇది ఇక ఎట్టుంటే చాలు, సరిపోయింది. ఇక మరి నీళ్ళుగా ఉన్నా కానీ బాగోదు కాబట్టి తీసేద్దాం. ఇక తీసేసి తాలింపేద్దాం. ఇక కొంచెం ఎనిపేసి. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం తాలింపేద్దాం. తాలింపు ఎత్తే అయిపోయింది మన పని అంతా. తాలింపేద్దాం కొంచెం నూనె వేసి. దీనికోసం ఒక 3 స్పూన్లు ఆయిల్ వేద్దాం.
దీంట్లో మిరపకాయలు కొన్ని వేసుకుందాం, కొన్ని తాలింపు గింజలు వేద్దాం. సెట్ అయిపోయిద్దిగా. మంట పెట్టాక కొంచెం కొంచెం నూనె పోతాం. ఇంకా కొంచెం అట్లా పెట్టుదాం, చూడండి కిందలు పడతాయి. ఇప్పుడు ఈ తాలింపు తీసేసి దీంట్లో పప్పులో పోసేద్దాం. ఇక తాలింపు కూడా వేసేసాం మనం. ఇంకా కొంచెం తిప్పేసి తినేయటం. ఇక మనం పప్పు ఉడికేసిందండి, ఇక ఎనుపుకోవటమే. ఎనుపుకుంటే ఇక అయిపోయింది మన పని అంతా. తిప్పాల్సిన అవసరం కూడా లేదు, ఇంకా మొత్తం మెరిగిపోయింది. ఇది తినేయటమే తీసుకెళ్ళి. ఇదిగోండి మనకి పప్పు రెడీ అయింది, అలాగే రైస్ కూడా అయిపోయింది మనకి. సో ఇంకా తినేయటమే మన పనిగా. ఇక రైస్ పెట్టుకుందాం. కొంచెం రైస్ పెట్టేసుకొని ఇక పప్పు వేసుకొని తింటాం ఇక మన పని. నుండి పప్పు వేసుకుందాం. ఇంకా రైస్ వేసుకుందాం. నుండి ఇక పప్పు వేసుకుంటే ఇక కలిపేసి తినేద్దాం. ఇదిగోండి వేడి వేడి అన్నం. వేడి వేడి అన్నంలోకి టమాటా పప్పు మనం తినాలనుకుంది ఇదే ఈరోజు. సో గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇట్లా తింటే ఉండిద్ది, ఎండలో ఒక రేంజ్లో ఉండిద్ది. అయితే కలుపుతున్నాను. ఇదిగోండి కలిపేసాము, ఇక తినేయటమే. టేస్ట్ అట్టంతో చెప్తాను తిన్న తర్వాత. అబ్బా, టేస్ట్ మటుకి సూపర్ ఉందండి, నిజంగా చెప్తున్నా. ఏదో చేద్దామని అన్నట్టు చేశాను కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది అసలు. టమాటాలు అబ్బా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కనుక ఇట్లాగా చేసుకొని మీరు కూడా ఇట్లాగే తినడం మంచిగా. టమాటా పప్పు అయితే సూపర్గా ఉంది ఇప్పుడు. సో మనం కొంచెంసేపు అయితే దీన్ని ఆస్వాదించాలి. ఫుడ్ని మనకి ఇష్టమైన వాటిలో ఫుడ్ ఒకటి కాబట్టి తినేటప్పుడు కూడా ఆస్వాదిస్తూ తినాలి. అర్థమైందా? ఇంకా ఓకే ఫ్రెండ్స్, అయితే మీరు కూడా ఇలా చేసుకోండి. ప్రాసెస్ మొత్తం చెప్పాను కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నిజం చెప్పాలంటే. సరే మరి అయితే ఈ వీడియో ఎక్కడితో ముగిద్దాం. అయితే నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీ ఏదన్నా తయారు చేద్దాం అయితే. ఓకేనా ఫ్రెండ్స్?